పద్మాసలంకలో పరవాసికులు దైవజనుడైనటువంటి అపోస్తలుడు యోహాను 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించున్నటువంటి దేవాతి దేవుడు తనను పేరు పెట్టి పిలిచి మాట్లాడినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఏమనగా, నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా ప్రభు నాకు ఈ కార్యమంతా చేశారని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. పరలోకములో మహా సంతోషము కలుగుచున్నదట. ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం ఉన్నదట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెలబ్రేషన్ మోడ్. ఏమిటి వారి సంతోషానికి, మహిమ జీవుల యొక్క, ఆత్మజీవుల యొక్క ఆనందానికి కారణం? వారంతా ఎందుకంత ఉత్సాహంతో ఉత్సుకతో ఉన్నారు అని అడిగితే వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నందున మాత్రమే కాదు, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఆ మాట ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఒకవేళ వివాహోత్సవ సమయం వచ్చినప్పటికీ ఆ భార్య సిద్ధపరచు కొనకపోతే ఆ సంతోషం ఉంటుందా? చెప్పాలి. అందుకనే గొర్రె పిల్ల వివాహ సమయం వచ్చినందున మాత్రమే సంతోషం కాదు, ఆ సమయమును గుర్తుపట్టి, ఆ ప్రణాళికను అర్థం చేసుకొని, ఆ గడియలు అర్థం చేసుకొని, ఆకాశమంతా మేఘావృతంగా మారిపోవటం, మోపైన వర్షమొచ్చు ధ్వని కనిపించడం, ఆత్మలో ఆ సంగతులు గుర్తుపట్టడం, కాలములను సమయములు ఎరగటం, పెండ్లి కుమారుడు కొండలు దాటి గుట్టలు దాటి ఎగసి వచ్చుచున్నటువంటి ఆ సవ్వడిని గుర్తుపట్టి, ఆయన భార్య, పెండ్లి కుమార్తె, వధువు సంఘం, గొర్రె పిల్ల సంఘం, ఎత్తబడే సంఘం, రాకడ సంఘం ఏమి చేస్తుందంటే తను తాను సిద్ధపరచుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి, నోరారా స్తుతించండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంతోషించవలసిన సమయం సిద్ధపాటులో ఉన్నది, గుర్తుపట్టడంలో ఉన్నది. వివాహ సమయం వచ్చిన నువ్వు పెళ్లి కుమార్తె సిద్ధం కాకపోతే అది విచారం కదా, అది దుఃఖము కదా. నేటి వాస్తవ స్థితులు మీరు చూస్తే, పెళ్లి కుమార్తెగా ఉండవలసిన వారు ఎందరో ఇంకనూ పసిపిల్లలుగానే ఎదుగుదల లేకుండిపోయినారు. కొందరు ఎదిగినారు కానీ, వయస్సు వచ్చింది కానీ జ్ఞానములో ఎదుగుదల లేనందున వారు పసిపిల్లల ప్రవర్తనే కలిగి ఉన్నారు. వారిని బట్టి పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడుచున్నాడు, ఎంతో మూలుగుతున్నాడు వారి విషయమై. అరే, ఒక తల్లిదండ్రులకు 2 బిడ్డలు పుడితే ఇద్దరిని సమానంగానే ప్రేమించి అన్ని వసతులు కల్పించి అభివృద్ధి పరిస్తే, ఒకరిలో ఎట్లాంటి మెచ్యూరిటీ లేకుండా అట్లాగ పిచ్చి పిల్లలా ఉండిపోతే వారి విషయమై దుఃఖం ఉండదా? నేనేం తక్కువ చేశాను వీళ్ళకి, ఈ బిడ్డకు పెట్టినట్టు అన్నీ పెట్టి పెద్ద చేశానే, వీళ్ళెందుకు ఆత్మలో ఎదగటం లేదనే దుఃఖం ఉండదా? బిడ్డకప్పుడే 15 ఏళ్ళు వచ్చినాయి, 18 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఇంకా చిన్నపిల్ల ప్రవర్తనే, జ్ఞానం రాలేదయ్యా, దానికి ఏమో తెలుస్తలేదయ్యా అన్న దుఃఖం ఉండదా? ఆత్మీయ తండ్రులమైన మాకే అలాంటి దుఃఖం ఉంటే, కర్తయ్యకు దేవుడు కొందరి విషయం ఎంత దుఃఖపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించావా? నీతోనే బాప్తిస్మాన్ని పొంది, నీతోనే రక్షణ పొంది, నీకంటే వెనకనే వచ్చి ఆత్మ చేత నింపబడి, ఆయన కృపా వరముల చేత అలంకరింపబడి, మహిమగల రాకడకు ఒక సమర్పణతో, ప్రతిష్టతో, వైరాగ్యముతో ఎదురు చూచుచున్న బిడ్డలు కొందరు కనబడుతుండగా, ఎన్నో ఏండ్ల నుండి అనుభవాల్లో కృపలో ఉండి
ఇంకా పసిపిల్లలాగా ఎప్పుడు తినుదుమా త్రాగుదుమా అన్నట్లు మిగిలిపోతే చిన్నపిల్లలకి అంతకన్నా సోయి ఉంటుందా? ఆకలేస్తే ఏడుస్తారు, కడుపు నిండితే ఆడుకుంటారు. ఇంతకన్నా పిల్లలకి ఏమైనా ఉంటుందా? మరి ఇన్ని ఏండ్ల క్రైస్తవ జీవితంలో నీ దగ్గర కూడా అంతకన్నా క్వాలిటీ కనపడకపోతే, నీ విషయం దుఃఖం కాకపోతే ఏంటిది? నీ విషయమై ఏం సంతోషపడాలా? నువ్వు ఇచ్చిన సందా తీసుకొని నవ్వాలనా? నువ్వు పెట్టిన వందనాలకు మురిసిపోవాలనా? నువ్వు చూపించే మర్యాదకే ఉక్కిరిబిక్కిరైపోవాలనా? ఇది ఎక్కడి క్రైస్తవ్యం అండి? పరలోకమందు ఒక సంతోషకరమైన ప్రకటన వెలువడుతోంది. ఆ ప్రకటన ఏంటంటే, పెండ్లి కుమార్తె గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటా ఉంది. హల్లెలూయా, ఓ హల్లెలూయా. తన్ను తాను సిద్ధపరచుకుంటుంది బిడ్డలారా. ఇంకొక సోయి లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక ఆశ లేదు, ఇంకొక వ్యాపకం లేదు, ఇంకొక వ్యవహారం లేదు. ఒకే ఒక్క ప్రయత్నం, ఒకే ఒక్క ఆశ. ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఇంకా కాలము లేదు. ఓ గుర్తులు నెరవేరిపోతున్నాయి, సూచనలు కనబడిపోతున్నాయి, పరిశుద్ధులు సంపూర్ణమవుతున్నారు. ఇదిగో ఆత్మ తాను స్వరము వినిపింపజేస్తున్నాడు. గొంగలి పురుగు సీతాకోక చిలకవలే మారిపోతా ఉన్నది. పరిశుద్ధుల దేహ విమోచన కొరకై మూలుగుతున్నారు, రోదన చేస్తున్నారు, అంగలార్పు చేస్తున్నారు, ఆయత్తపడుతున్నారు. ఇక మిగిలినదేమన్నది? పెండ్లి కుమార్తె సిద్ధపడాలా, అలంకరించుకోవాలా, తయారవ్వాలా. ఇంకా లేదు ఇంకొక పని. నీ ఎజెండాలో ఏది ప్రాముఖ్యమైన పనో చెప్పుకొని. కుటుంబాలను కలిగి ఉండడం, బిడ్డల్ని పెంచుకోవడం, వారికి ఉద్యోగాలు, వారికి వివాహాలు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తులు, వారి అవసరాలు, ఎంతసేపు అదే. నేను వ్యక్తిగత ప్రార్థనలు చేయడం మానేశాను అయ్య గారు. చాలా కాలం సభలకు పోయినా ఇప్పుడు వ్యక్తిగత ప్రార్థనలు చేయటం వల్ల విరక్తి వచ్చేసింది నాకు. మీకేమన్నా కష్టం అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ ఎంత ఏడ్చి మొత్తుకొని గుండెలు బాదుకున్నా వ్యక్తిగత ప్రార్థనలు చేయించుకునే వారిలో ఏమిటి మీ ప్రార్థన విన్నపం అని అడిగితే 80% మంది శరీర సంబంధమైన అవసరాలే చెప్తారు. 80% మంది. ఎంత చెప్పు? కడుపు నొప్పో, కాలు నొప్పో, డబ్బులో, పెళ్ళో, ఉద్యోగమో, సావో, ఓరిని తిండి మండిపోని ఇదే. అయ్యా, నేను క్రీస్తు రూపంలోకి రావట్లేదయ్యా, నేను ఇంకా ఆత్మను పొందుకోలేదయ్యా, నేను ఇంకా ఆత్మ సంబంధిగా పరిపూర్ణంగా అవ్వలేదయ్యా. అయ్యా, దేవుని వాక్యమును చదువుతున్నా వింటున్నా, నాలో మంట పుట్టడం లేదయ్యా, ఏదో చల్లారి పరిస్థితి కనిపిస్తుందయ్యా. అయ్యో, నేను దైవికంగా కొనిపోబడి అనుభవంలో లేను నాయన, ఆత్మ నడిపింపు నాకు తెలియటం లేదయ్యా. అయ్యో, అభిషేకం నేను కోల్పోయిన సంగతి కూడా అర్థం కానంత స్థితిలో ఉన్నానయ్యా. అయ్యో, నీ వాక్యము చదువుచుండగా ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవబడాలయ్యా. అయ్యో, ఒక ఆత్మ సంబంధమైన కోరిక చెప్పేవాడు లేడే. చదువుకుంటే మంచి మార్కులు రావాలి, చదువు అయ్యగానే ఉద్యోగం రావాలి, ఉద్యోగం అవ్వగానే మంచి పెళ్లి సంబంధం రావాలి, వివాహం ఘనంగా జరగాలి, ఆరోగ్యవంతమైన సంతానం కలగాలి, వాళ్ళకి పెద్ద స్కూల్లో ఫ్రీ సీట్ రావాలి, మళ్ళీ వాళ్ళు మంచి చదువు పూర్తి అవ్వాలి, మళ్ళీ వెంటనే వాళ్ళకి పెళ్ళి కావాలి, మళ్ళీ వాళ్ళకి సంతానం కావాలి, మళ్ళీ వాళ్ళ కాన్వెంట్. ఇదే సైకిల్. ఈ సైకిల్ మండిపోని ఇదే తిరుగుద్ది. అసలు ఇంకొక పాయింటే లేదు లైఫ్కి. ఇంత ఏడ్చి మొత్తుకోకపోయినా అందరికీ జరుగుతున్నాయి కదరా బాబు, అందులో పెద్ద మ్యాటర్ ఏముంది? దేవుని నమ్మనోడికి, దేవుడు లేడనేవాడికి, ఈ దేవుడు దేవుడు కాదనేవాడికి కూడా ఇవన్నీ నీకన్నా సూపర్గా జరుగుతున్నాయిగా. దానికి పెద్ద అప్లికేషను, దానికి ఒక ప్రియరు, దానికి ఒక మళ్ళీ పెద్ద చీటీ. మళ్ళీ సువార్త చెప్పరాబోయే రోడ్డుకు పోయి, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ దేహము నశ్వరమైనది, ఆత్మయ జీవింపజేయుచున్నది. అయ్యో ప్రియులారా, మార్మనసు పొందండి, మన లోకరాజ్యం సమీపం ఉంది. మరి నువ్వు చేసేది ఏందిరా? పరలోకంలో ఎప్పుడు సంతోషం తెలుసా? ఎప్పుడు ఆనందం తెలుసా? ఆయన భార్య తను తను సిద్ధపరచుకుంటున్నప్పుడు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఐహిక విచారంలో ఉన్నావా? ధనమోత్సములో ఉన్నావా? లోక సంబంధమైన ఘనతలో పరిగెడుతున్నావా? మనుషుల ప్రేమను కానీ, మనుషుల గుర్తింపును కానీ, ఆర్థిక అభివృద్ధిని కానీ, లౌకిక, భౌతిక, ప్రాపంచిక, పారమార్థిక విషయముల అవగాహన లేని ఈ వస్తు సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఉన్నావా? నీవు పరలోకానికి దుఃఖం, నీవు పరలోకానికి వేదన, నిన్ను బట్టి మూలిగిలడాల్సిన పరిస్థితి. అందుచేతనే ఇంకనూ యేసు మోకాళ్ళ మీదనే ఉన్నాడు. ఆయన హాయిగా కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదు. నీ కొరకే కదా, నీ కొరకే కదా. ఇప్పటికైనా ఈ భౌతిక, ఐహిక, ప్రాపంచిక విషయాల్లోంచి బయటకు వచ్చి ఎలాగో యేసుని ఎదుర్కోవాలి, ఎలాగో పెళ్లి కుమార్తెగా ఎదగాలి, ఎలాగో సిద్ధపడాలి, ఎలాగో అలంకరించుకోవాలి, ఎలాగో యేసుని ఎదుర్కోవాలి అనే తీరుగా మారితే నీ విషయమై ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యమును బట్టి మీకు తెలియజేయించిన సత్యమేమనగా, ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మాటను మనస్సులో పెట్టుకోమని కోరుతున్నాను. గొర్రెపిల్ల భార్య తను తాను సిద్ధపరుచుకొనుచున్నందుననే ఆ మహిమ జీవులలో పరలోకములో సంతోషము తాండవించుచున్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ విషయమై దేవునికి సంతోషము కలిగేది ఎప్పుడో నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. ₹1,00,00,000 మాట చెప్తాను, మనసులో పెట్టుకో. నీవు దేవునిలో సంతోషించేది పెద్ద ముచ్చట కాదు, నీలో దేవుడు సంతోషించేదే పెద్ద ముచ్చట. చాలామంది అంటారు, అయ్యా ఇదివరకు మేము సినిమాల్లో సంతోషించే వాళ్ళం, లోకంలో సంతోషించే వాళ్ళం, తిండిలో సంతోషించే వాళ్ళం, పాపములో సంతోషించే వాళ్ళం, ఇప్పుడు మేము కేవలం దేవుని సన్నిధిలో, వాక్యములో, ఆత్మలోనే ఆనందిస్తున్నామంటారు. మంచిదే, కానీ పెద్ద ముచ్చటేం కాదు. మంచిదే, కానీ పెద్ద ముచ్చట కాదు. పెద్ద ముచ్చట తెలుసా? నీలో నీ దేవుడు ఆనందించగలగట. పెద్ద తేడా ఏముంది అంటారా? ఎంత తేడా ఉందో చెప్తాను, వినండి. మీరు యెహోవా యందు ఆనందించిన ఎడల బలమొందెదరన్నాడు కదూ కదూ. కానీ అదే దేవుడు యెహోవా మీ యందు ఆనందించిన ఎడల ఈ దేశమును మీ చేతికి అప్పగించును అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. వాట్ ఎ గాడ్, వాట్ ఎ ప్రామిస్. ఆమేన్, హల్లెలూయా. తేడా ఉందంటారా లేదంటారు చెప్పండి. మాట్లాడతలేదు మీరు. తేడా ఉందా లేదా? నీవు దేవునిలో ఆనందిస్తే నీవే బలపడతావు. ఏముంది పెద్ద ముచ్చట అందులో? కానీ దేవుడే నీ ఆనందించగలిగితే ఈ దేశం నీ చేతిలో పెడతాడంట. అన్య జనుల్ని చేతికి అప్పగిస్తాడు, ఎరుగు పొరుగు వారిని చేతికి అప్పగిస్తాడు, జనములని చేతికి అప్పగిస్తాడు, ప్రజలని చేతికి అప్పగిస్తాడు, ఆగిన రాజ్యములను చేతికి అప్పగిస్తాడు, అధికారులను నీ చేతికి అప్పగిస్తాడు, శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు. యెహోవా నీ యందు ఆనందించిన ఎడల ఈ దేశమును నీ చేతికి అప్పగించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తేడా ఉందండి. అందుకే నేను దేవుని యందు ఆనందించున్న వారిని కూడా పెద్దగా అప్రిషియేట్ చేయను. సరే, ఓకే అంట. I'm rejoicing in my Lord అంటే ఓకే, that's good, but not a great thing to be appreciated. It's okay. It is not any achievement, you know. అది పెద్ద గొప్ప సంగతి ఏం కాదులే అయ్యా. It's okay. But the greatest thing is the Lord should rejoice in you. ప్రభువుని యందు ఆనందించగలగాలి. నిన్ను చూస్తేనే, నీ పేరు గుర్తొస్తేనే, నీ ప్రస్తావ వస్తేనే ఆయన మురిసిపోగలగల. వాడురా నా బిడ్డ అంటే, అది నా క్వాలిటీ అంటే అని ఆయన తలుచుకున్నప్పుడల్లా ఆయన ముఖము నిండా సంతోషం వచ్చేయాలి, నోటి నిండా నవ్వు వచ్చేయాలి. ఆ క్వాలిటీకి మనం పెరగాల. అది ఎదుగుదలంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఎదుగుదల లేనప్పుడు సైకిల్ బైక్ అయితే ఏంది, బైక్ కారు అయితే ఏంది, గుడిసె మిద్దె అయితే ఏంది, అన్ని సచ్చయ్యేగా, పోయేగా. అందులో ఆనందిద్దామా? దేవుని మహాకృపణప్పుడు ఒకప్పుడు మాకు సైకిల్ అండి, ఇప్పుడు కారు అండి, ఆత్మలో మాత్రం మరుగుజ్జేనండి. ఎందుకయ్యా? అది కాదు మన ముచ్చట, అది కాదు మన సంతోషం.
దేవుని యందు మనము సంతోషించే స్థాయి నుండి దేవుడే మన యందు సంతోషించే స్థాయికి మనం మెల్లగా ఎదుగుతూ రావాలి. ఆమేన్. మనస్ఫూర్తిగా ఆమేనండి. నిజంగా అలాగే జరగాలి నాలో అనే కసితో ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధమైన ఆసక్తిని బైబిల్లో దాహం అనే దానితో ఎందుకు పోలుస్తాడంటే, దాన్ని ఎందుకు అట్లా పోలుస్తాడంటే, బాగా దప్పిక ఉన్న వ్యక్తికి, దాహమైన వాడికి ఆ దప్పిక తీర్చే పానీయం తప్ప ఇంకేదన్నా తృప్తి కలిగిస్తుందా? బాగా దప్పికొని నాలుక దవడకు అంటుకుపోయి పిడచకట్టుకుపోతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటే ఒక జత బట్టలు పెట్టి, మీరంటే మాకెంతో గౌరవం, మీ మీద మాకున్న ప్రేమకు సూచనగా ఈ బహుమతులు అంగీకరింపుడు. అట్లా కాదు, కొంచెం నీళ్ళు ఇవ్వయ్యా. ఆఫ్టర్ ఆ గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి మీకు స్థాయికి మాకు చాలా తక్కువగా అనిపిస్తుంది, బట్టలు తీసుకోండి. ఇంకొకడు వచ్చాడు, కొంచెం నీళ్ళు పోయండి, ఈ బంగారుపు ఉంగరాన్ని తీసుకోండి. అది కాదయ్యా, కొంచెం నీళ్ళు పోయా. మీలాంటి దైవజనులకు నీళ్లు పోయటమా? బంగారమే ఇస్తాం, తీసుకోండి. ఇంకొకడు వచ్చాడు, అయ్యా సేవలు వాడుకోండి కారు, మిమ్మల్ని తాగాలయ్యా, నీళ్ళు పోయిండ్రా, చచ్చూరుకుంటారు, ఈ బంగారం బట్టలేంట్రా. అవునా కాదా? నేనేమంటున్నానంటే, దాహం అంటే అది. ఇంకేమిచ్చినా సాటిస్ఫై కాడు, ఏమిచ్చినా పోన్లే అనుకున్న దానికంటే బెటరే వచ్చిందిలే, ప్రైజ్ గాడ్ అనుకోడు. అది దొరికితే తప్ప సాటిస్ఫై కాడు. అలాగే ఒక ఆత్మ సంబంధమైన దాహం, ఆమేన్. ఆ దప్పిక ఎందుకు దాంతో పోలుస్తాను చెప్పనా? నువ్వు ఎన్ని మిద్దెలు వచ్చినా, మేడలు వచ్చినా, కార్లు వచ్చినా, బంగ్లాలు వచ్చినా తృప్తి కలగదు. తృప్తి ఎప్పుడు? ఆయన కృప పొందినప్పుడు మాత్రమే, ఆయన ఆత్మ పొందినప్పుడు మాత్రమే, ఆయన దర్శనం కలిగినప్పుడు మాత్రమే, ఆయన అభిషేకం పొందినప్పుడు మాత్రమే, ఆయన కృప పొందినప్పుడు మాత్రమే. ఇంకా ఏది కూడా తృప్తిపరచలేదు. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది. అందుకనే మనం సంతోషపడాలి, అందుకనే ఆనందపడాలి. ఈ రోజున గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, పెళ్లి కుమార్తె సంఘములో నిలబడడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను అనే సమర్పణ కలిగిన వారిని ఉద్దేశించి మాట్లాడమని దేవుని పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ ఆకలితో వచ్చావో, ఏ భారముతో వచ్చావో, ఏ మనసుతో వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఈ పూట పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది అన్న సంగతిని నీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగండి? నాకు కూడా ఆశ ఉంది పాస్టర్ గారు, నేను కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని ఆశపడుతున్నాను, నేను కూడా పెళ్లి కుమార్తెగా ఎదగాలని ఆశపడుతున్నాను, పెళ్లి కుమార్తె సంఘములో ఉండాలని ఆశపడుతున్నాను. ఆ అవకాశం కనుక నాకుంటే నేను అలా సిద్ధపడాలని కూడా ఆశపడుతున్నాను. దానికి ఏమైనా చిట్కా ఉందా? దానికి ఏమన్నా మార్గం ఉందా? లేకనేమో బంగారంలా ఉంది. దేవునికి స్తోత్రం. వినండి బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట జాగ్రత్తగా వినాలి. మన అంశం ఏమనగా పెళ్లి కుమార్తెగా ఎలాగూ సిద్ధపడాలి. మీరు నా వైపు చూస్తూ శ్రద్ధగా వింటే 4 మాటలు ప్రభుపక్షంగా మీకు ప్రకటించి వెళ్తాను. బిడ్డలారా, ఇక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం జరిగిందండి. ఒక అనాథ ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాణి అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం తెలుసా? ఆ రాజ్యపు వైభోగాన్ని, రాజ్యపు ప్రభావాన్ని ఇతర దేశాల రాజులకు చూపించడానికి ఆ దేశపు రాజుగారికి 180 రోజులు పట్టిందట.
చుట్టుపక్కల దేశాల రాజులు పిలిచాడు, రండి సార్ మా రాజ్య వైభోగాన్ని చూపిస్తాం, మా రాజ్య ప్రభావాన్ని చూపిస్తాం, రండి మహాత్మ్యమును చూపిస్తాం అని ఒక ఎగ్జిబిషన్లకు ఏర్పాటు చేసి ఆ పగలంతా ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తా తిరుగుతున్నాడు. సాయంకాలం అయినప్పుడు వరకు విశ్రాంతినిచ్చి రేపొద్దున మళ్ళా తిప్పుతున్నాడు. ఇలా తన రాజ్య వైభోగాన్ని మహాత్మ్యాన్ని ఇతర దేశాల రాజులకు చూపించడం మొదలు పెడితే కనీసం 180 రోజులు పట్టిందిట. అంతటి మహాసామ్రాజ్యాధినేత, అంతటి చక్రవర్తికి ఇప్పుడు రాణి లేదు. ఎంత పెద్ద లోటు కదా. ఉండే ఒకప్పుడు, దేవునికి స్తోత్రం. ఆమె చిన్న తెలివి తక్కువ పని చేసి గర్వానికి పోయి బహిరంగ విధేయతను ప్రదర్శించకుండా ఏదో లేనిపోని సుకుమారం, లాలిత్యం, లావణ్యమని సోకులు పడి మొత్తం పోయింది. దేవునికి స్తోత్రం. రాజుగారికి అప్పుడప్పుడు చాతస్థం ఎక్కువైపోతుంది ఈ మధ్య. అంతఃపురములో చెలికెత్తెల మధ్య పవలించు నేను, రాజమందిరములో మాత్రమే ప్రత్యక్షమయ్యే నేను, ఇతర దేశ ప్రతినిధుల ముందు వచ్చి నాట్యం ఆడాలా, ప్రదర్శన ఇవ్వాలా, చెయ్యి నా స్థాయికి అది తక్కువ, ఐ కెనాట్ క్యాన్, ఐఎమ్ సారీ అనేసింది సింపుల్గా. రాజుగారికి అవమానం అయిపోయింది. 180 రోజులుగా వైభవాన్ని చూపించాడు, మొత్తం పోయింది. బయటే అడావుడు, ఇంటి దగ్గర ఏమి లేదన్నమాట. చీ అని 180 రోజులుగా సకల మర్యాదలు పొందిన రాజులు ముఖం ముందు అవహేళన చేసే పరిస్థితి వచ్చేసింది. మాకింత వైభవం లేదు కానీ మా ఇంట్లో పద్ధతిగానే ఉంటుంది, విధేయంగా నమ్మకంగా లోబడి ఉంటుంది, 10 మందిలో పరువు దక్కింది, తెచ్చే పరువు అంతా పోయింది. అహం చచ్చిపోయింది రాజుగారికి, పరువు పోయింది రాజుగారికి. చుట్టుపక్కల బ్యాచ్ అందరిని అడిగాడు, రే ఏంద్రా పరిస్థితి అంటే, మాకు సిగ్గానే ఉంది అయ్యారు, తట్టుకోలేకపోతున్నాం మేము కూడా అన్నారు. మరి ఏం చేద్దామన్నారు, ఊస్టింగ్ చేసే అన్నాడు, తీసి పడేశాడు. ఇప్పుడు ఏందిరా కథ అన్నాడు. ఇప్పుడు ఏందిరా కథ అంటే, రాజకుమారి పోయింది, రాణి పోయింది, అడుక్కునేవులైన పర్లా, అనాథులైన పర్లా, నిరుపేదలైన పర్లా, అందులోంచి మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని రాణిగా ఎంపిక చేద్దామన్నాడు. సరే అన్నాడు. వెంటనే స్వయంవరం ప్రకటించారు. రాజాది రాజమార్తాండ మహాచక్రవర్తి గారికి ఇప్పుడు రాణి లేదు. ఎవరైనా సరే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు, కన్యకలందరూ శోషణ కోటలోనికి అంతఃపురానికి వచ్చేయండి, ఏం చెప్పొచ్చు, నీవే మహారాణి అవ్వచ్చేమో అన్నారు. అంతే. ఇక 127 సంస్థానముల నుండి ఒక గొప్ప కదలిక ప్రారంభమైంది. అందరిది ఒకటే ఆశ, మేము ఒకవేళ రాణిగా మారే అవకాశాలు మాకున్నాయేమో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ప్రపంచమంతటా సందడి ప్రారంభమైంది, ప్రపంచమంతా కదలిక ప్రారంభమైంది, ప్రపంచమంతా ఉద్యమం ప్రారంభమైంది. అయ్యో దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు దేశాలు మొదలుకొని యేసును చంపినటువంటి యూదా దేశము దాకా ప్రతి దేశములో ఒకే వార్త, ఒకే సమాచారం, ఒకే కబురు, ఒకే ఉద్యమం బయలుదేరింది. అదేమనగా యేసు కొరకు ఒక పెళ్లి కుమార్తె తయారు కావాలి. From every nation, from every tribe, from every corner of any nation, people are coming only for one single point, that the bride has to be prepared. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటున్నారు ఏవేవో స్వస్థతలని, అద్భుతాలని, చారిటీలు చేసి క్రైస్తవ్యంలోనికి లాగేసుకుంటున్నారు మా వాళ్ళని. నిజానికి అంత విశేషమేమీ లేదు క్రైస్తవ్యంలో. అమాయక ప్రజలను ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారని అమాయకులను రెచ్చగొడుతున్నారు. అసలు ముచ్చట అది. కానీ సత్యం చెప్పనా మీకు, ఎవడు తిండి కొరకు, ఎవడు స్వస్థతల కొరకు, ఎవడు ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి కోసం ఇంత ప్రతిష్ట కలిగిన సంఘానికి రారు. స్తోత్రం చెప్పండి.
ఆ బ్యాచ్ వేరే, ఆ మంద వేరే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంత మందిరం ఎందుకు, ఇంత సేవ ఎందుకు, ఇంత జనం ఎందుకు, ఈ పడిగాపులు ఎందుకు, ఈ ఆరాటం ఎందుకు? ఒకే ఒక్క మాట, వన్ సింగిల్ పాయింట్, వన్ సింగిల్ కాన్సంట్రేషన్. అదేమనగా, ఏమో ఆయన కృపలో నేను కూడా రాని అవ్వచ్చునేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మామూలు మాటలతో చెప్పాలి అంటే, అంతకుముందు ఆడబిడ్డలు కలిగిన తండ్రులందరూ, అయ్యో మాకిద్దరు ఆడపిల్లలేనండి, మా పరిస్థితులు ఎట్లుంటాయోనండి అని బాధపడుతుండే. కానీ ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఆడపిల్లల తండ్రులందరూ ముఖములో చిరునవ్వు కనిపిస్తుంది. నా బిడ్డనే రాని అవుతుందేమో. ఏ రక్తమే జయం. హల్లెలూయా. మన కర్మని, మన దరిద్రమని, మన తలరాతని, ఈ బుద్ధి లేని మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఇది మన అదృష్టమని, దేవుని కృప అని, ఆడబిడ్డలే కలుగుట ఎంత గొప్ప కార్యమని విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఉన్నంతలోనే మంచి బట్టలు తీసుకుంటున్నారు. అయ్యో మంచి 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 బట్టలు అంటే ఆ బిడ్డ బ్యాగ్లో పెడుతున్నారు. అందరూ ఒకటే తయారు. ఎటు పోతుర్రా? సూషను కోట. ఎక్కడికి వెళ్తున్నారు? సూషను కోట. 100 బస్సులు వస్తే ఒక్కొక్క బస్సు మీద ఒక్కొక్క బోర్డు ఉంటుంది. కానీ ఈ కార్యంలో అన్ని బస్సుల బోర్డు ఒకటే. ప్రతి బోర్డు సూషను కోట, సూషను కోట. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఒకప్పుడు ఉండేది. నేను చెప్తున్నాను, ఇప్పుడు సేమ్ పాయింట్ అంతకన్నా గట్టిగా తిరిగింది. అన్ని సిద్ధాంతాలు, అన్ని ఉపదేశాలు, అన్ని డినామినేషన్లు, అన్ని నామకార్థ సంఘాలు కూడా కదిలింపబడుతున్నాయి. ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు. ఉజ్జీవపు చెవులు బయలుదేరాయి. అభిషేకము దిగవచ్చుంది. కన్నులు తెరవబడ్డాయి. ఒక సత్యం బయలుపడింది. పెండ్లి కుమార్తె సంఘములో ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. రాజు వరమును ప్రకటించాడు. ప్రతి కన్యక తన్ను తాను అదృష్ట పరీక్ష చేసుకోవచ్చు. రండి రండి. స్వస్థతల కోసం రండి. కర్చీఫులు కొనుక్కపోండి, నూనె సీసా కొనుక్కపోండి. ఎవడో తిక్కలోడు ఉన్నాడేమో, అంత అమ్మాయి కూడా వదిలేడు. ఇప్పుడు ఒకటే పాయింట్ మనకు, పెండ్లి కుమార్తెగా మార్చే ప్రాజెక్ట్ ఏమైనా ఉందా చెప్పు? అదే కావాలి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. విచిత్రం చూడండి బిడ్డలారా. అంతఃపురములోని వారు రాజకుటుంబీకులు రోడ్డెక్కుచున్నారు, త్రోసివేయబడుచున్నారు, తృణీకరించబడుతున్నారు. అనాథలు అందలమెక్కుచున్నారు. దీని పేరే కృప, దీని పేరే కృప, దీని పేరే కృప. ఈ మాట మైండ్లో పెట్టుకో. అంతఃపురవాసులు ఆగ్రహముతో తృణీకరించబడుతున్నారు. అనాథలు అందలమెక్కుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఎందరో కృపను పోగొట్టుకున్నారు. వష్టి కృపను కోల్పోయింది. ఏశావు కృపను కోల్పోయాడు. రూబేను కృపను కోల్పోయాడు. అయ్యో కయ్యూను కృపను కోల్పోయాడు. ఇలా చెబుతూ పోతే ఎందరో అభిషేకమును, జ్యేష్ఠత్వమును, మెరుగైన స్థానమును, అత్యున్నత ఏర్పాటును, దేవునికి ప్రతినిధిగా నిలబడగలిగిన సౌభాగ్యమును ఎందరో పోగొట్టుకున్నారు. ఇప్పటికే ఒక విచిత్రమైన మాట చెప్పనా, అన్నయ్యల చేత కూడా తమ్ముడా అని పిలిపించుకుని అదృష్టానికి నోచుకొని దావీదులు అంటోడు రాజు అవుతున్నాడు. గర్భములో నుండి ప్రయాసపడిన మొదటి స్థానానికి ఎప్పటికీ చేరుకోలేను అనే నిరాశతో రోజు మిగిలిపోతున్న ఈ యాకోబు జ్యేష్ఠుడగుచున్నాడు. ఆ ఊరి పేరు చెప్తేనే దరిద్రం అని నజరీతు కోట్ల మంది నోట రోజు నానుతోంది. రాజప్రాసాదాలు భయకంపితమవుతున్నాయి. పశుల పాకలు పరడవిల్లుతున్నాయి. అంతా తల్లకిందులవుతుంది నాన్న, మొత్తం తల్లకిందులవుతుంది. ఈ పూట వింటున్న బిడ్డలారా, నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఘనమైన స్థానాలు, ఘనత వహించిన స్థానాలు, సంభ్రమాశ్చర్యాలు గురైన స్థానాలు, రకరకాల వాటి మీద మనసు పెట్టుకుంటావా? ఆకర్షణీయమైన వాటి మీద మనసు పెట్టుకుంటావా? పశువుల పాక ఎవరికైనా ఎన్నికొస్తుందా? కానీ అదే ఇప్పుడు ప్రత్యేకమైంది. నాతనైతే పేరు చెప్తేనే నాతాని లాంటి వారు
అదొక ఊరు, పాపిష్టి ఊరు. అందులోంచి మంచిదేది రాదు చీ అన్నారు. అంత చెడ్డ ఊరు అది. కానీ ఈ రోజున యెరూషలేం, అమెరికా, బెత్లెహేం, ఈ పేరు కూడా అన్నిసార్లు పిలువబడదు. ప్రతిరోజు కోట్ల మందితోట నజరేతుడు, నజరేత్, నజరేత్. అరే రే 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 నజరేతా, నీకేమిటే ఇంత భాగ్యం అని అడిగితే నజరేత్ అంటుంది, ఏమోనండి బాబు, కొన్ని రోజులు యేసు ప్రభు మా దగ్గరకు వచ్చాడండి, మా దశ తిరిగిపోయింది, దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా. కొన్ని రోజులు ఉంటేనే దశ తిరిగిపోతే యేసుకు నీ హృదయాన్ని శాశ్వతంగా ఇచ్చేస్తే నీ రేంజ్ ఎట్లుంటుంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఇల్లు కూడా యేసుకిస్తే ఎట్లుంటుంది? స్తోత్రం చెప్పు. నీ బిడ్డలను యేసుకిస్తే ఎట్లుంటుంది? స్తోత్రం చెప్పు. నీ ప్రాణాత్మ దైహికములు సంపూర్ణంగా సమర్పణ చేసి దేవుని ఆత్మకు ఆలయములుగా మార్చగలిగితే ఆ మహిమ ఎట్లుంటుంది? ఆ మహిమ ఎట్లుంటుంది? నీకు తెలియక, నువ్వు తెలియక ఈ వస్తువు ఇంట్లో ఉంటే బాగుంటుందని దానికి ఖర్చు పెడుతున్నావు. ఈ వాహనం అయితే మంచిగా ఉంటుందని దానికి ఖర్చు పెడుతున్నావు. ఈ ఆస్తి ఉంటేనే సొసైటీలో కొంచెం రేంజ్ ఉంటుందని దానికి ఖర్చు పెడుతున్నావు. అంతఃపురాలు ఖాళీ అవుతున్నాయి. చిన్న అనాథల గుడిసెల్లో పండుగ వాతావరణం వస్తుంది. అకస్మాత్తుగా ప్రతి పేదదాని ముఖంలో చిరునవ్వు. ఏంది బిడ్డ అంత హ్యాపీగా ఉన్నామంటే, రాణి అయ్యే అవకాశం వస్తుందటండి. ఏమోనండి, మరి దేవుని చిత్తం అయితే నేనే రాణి అయిపోతాను కదండి అని బట్టలు చదువుకొని వెళ్ళిపోతుంది చిన్నపిల్ల. సోవియట్ యూనియన్ అని ఉండేది ఒకప్పుడు కదండి అయ్య గారు. 26 దేశాలు పెద్ద గట్టి ముక్క, యేసును మాత్రం మేము అడుగు పెట్టినేమో అన్నారు. దేవునికి స్తోత్రం. 26 ముక్కలు చెక్కలైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రతి ముక్కలో చెక్కలో సంఘం ఏముంది? స్తోత్రం చెప్పరే. ఎంత బీరాలు బలికిన చైనాలో కూడా దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఓ ఇండోనేషియా ప్రజలారా, మీరెందుకురా 40% మంది బాప్తిస్మాలు పొందారు? మీకు చాయ్ బిస్కెట్లు ఇచ్చినారా? స్వస్థతలకే పొందారా అని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు కాదు కాదు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, నేను రాణిగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సోవియట్ యూనియన్లో అదే సాక్ష్యం, చైనాలో అదే సాక్ష్యం, ఇండియాలో అదే సాక్ష్యం, వనస్థలిపురంలో అదే సాక్ష్యం, ఈ మందిరములో అదే ఘోష ఒక్కటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు. బాప్తిసం పొందారా అంటే అర్థం ఏంటి? ప్రధానము చేయబడ్డట్టు. అవునా కదా? ప్రధానం అయిపోయిందా లేదా? ఇప్పుడు ప్రధానం అయిపోయిన పెండ్లి పిల్లకు ఇక ఏం ముఖ్యం చెప్పాలి గట్టిగా. ప్రధానం అయిపోయినాక ఇంకా సబ్జెక్ట్ ఏముంటుంది? తలకాయ ఉంది అసలు. పెళ్ళే, ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆల్రెడీ మనకి బాప్తిస్మం ద్వారా యేసయ్యతో ఏమైపోయిందండి చెప్పండి? ఏమైపోయింది? ప్రధానం అయిపోయింది. ఆల్మోస్ట్ మ్యారీడ్, సగం అయిపోయింది మన ముచ్చట. ఇక ఆయన్ని కలుసుకునేదే ఉంది ముచ్చట. దేవునికి స్తోత్రం. ఈలోపు ఏ ఆఫర్ వచ్చినా చిచ్చేతలబా, మాకు ఆల్రెడీ ప్రధానం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. నేను కట్నం అక్కర్లేదండి, ఒక్కడే కొడుకట, చేతలబా మా ప్రధానం అయిపోయింది. ఆల్రెడీ ఎంగేజ్డ్ యార్. ఖాళీగా ఉన్నవాడికి చెప్పుకో ఆ మాటలన్నీ. మేము ఆల్రెడీ యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖాళీగా ఉన్నాను. అరే ఇంట్లో ఉన్నామంటే కిరాయికి ఇస్తాను. తెలివి ఉందా నీకేమన్నా? వాళ్ళు ఇంట్లో ఉన్నాం కదా, ఖాళీ ఉన్న ఇల్లు అడుగు కిరాయికి ఇస్తావా అని. ఇంట్లో ఉన్నాం కదా మేము, కానీ ఖాళీ లేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పటికే రాజు మహిమతో మాలో ప్రవేశించాడు. మా జీవితాలు ఆయనకి అంకితం అయిపోయినాయి. ఆ దినము కొరకు ఎదురు చూస్తున్నామంతే. ఆయన ఇచ్చిన వస్తువులన్నీ తీసుకున్నాం. ప్రధానపు వస్తువులుగా మాకు పరిశుద్ధతనిచ్చాడు, రక్షణనిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, రికన్సలేషన్ చేశాడు. ఆ ప్రధానపు సరుకులన్నీ పుచ్చుకున్నాం, ఆ చీరే కట్టుకున్నాం, ఆ వస్తువులన్నీ ధరించుకున్నాం. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. సైతానా పా బయటికి. మాకు మిగిలింది ఒక్కటే, యేసయ్యను కలుసుకోవటం తప్ప ఇంకేమీ లేదు. స్తోత్రం చెప్పండి.